ఊరుకోటియా, మనం ఆఫీసులో ఇలా ఉండడం ఓనర్ చూస్తే. ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. Stop it. ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? షడప్. సభ్యత అసభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం చేయని మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్ గా అయ్యాను. జనరల్ మేనేజరా? చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నిన్న ఈ క్షణాన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్క తప్పు క్షమించండి. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావాలి. ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్ గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగులు అంటే ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందన్న ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని, ఇతని ప్రోద్బలం వల్ల అలా ప్రవర్తించుంటావని నిన్ను అర్థం చేసుకునే క్షమించేసారి వదిలేస్తున్నాను. నన్ను కూడా. కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు.